హాయ్ అండి, వెల్కమ్ బుక్స్ అండ్ టాక్స్ ఛానల్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ హౌ టు సింప్లిఫై √27 ప్లస్ √32/√18 అనే సమ్ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏదైతే సొల్యూషన్ ఇచ్చారో ఒకసారి దాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. √27 ప్లస్ √32/√18. సో ఇక్కడ మనం 27 ఉంది కదా, దీనికంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమీ లేదు కాబట్టి √9 ఇంటూ √3, అలాగే √32కి కూడా మనం ఎలా తీసుకుంటున్నామంటే √16 ఇంటూ √2, అలాగే ఇక్కడ √9 ఇంటూ √2. సో ఇదే ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇక్కడ 6 3s are 8 తీసుకోవచ్చు, కానీ అక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి మనకి. అంటే ఇక్కడ √9కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 3 3s are 9 కాబట్టి 3 ఇంటూ √3 ప్లస్ ఇక్కడ 16కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 4 ఇంటూ √2 బై ఇక్కడ 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 3 √2. సో ఇప్పుడు మనకి డినామినేటర్లో 3√2 వచ్చింది కదా, దాన్ని మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే 3√3 ప్లస్ 4√2 బై 3√2 ఇంటూ ఏదైతే డినామినేటర్ వచ్చిందో మనం దాన్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 3√3 ఇది వచ్చింది కదండి. ఇప్పుడు ఈ 3√3 ఏదైతే ఉందో దాన్ని 3 తోటి ఇంటూ చేయాలి. ఈ ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. 3 3s are 9, అలాగే √3 ఇంటూ √2, 3 2s are 6, 9√6 ప్లస్ 4 3s are 12, 12√2 2s are 4 బై 3 3s are 9. సో అలాగే రూట్స్ 2 2s are 4. ఓకే, ఇప్పుడు 9√6 ప్లస్ 12 ఇంటూ 4కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 2 2s are 4, అంటే 12 ఇంటూ 2 చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా 9 ఇంటూ ఈ రూట్కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 2. ఇప్పుడు 9√6 ప్లస్ 12 2s are 24 బై 9 2s are 18. సో ఇప్పుడు దీన్ని మనం ఈ 18ని రెండు వైపులకి మనం చేంజ్ చేస్తున్నాం. అంటే 9√6/18 ప్లస్ 24/18. సో ఇక్కడ మనకి 9 1s are 9 2s are, సో క్యాన్సిల్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకుంటున్నామంటే √6/2 ప్లస్ 24/18. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఇక్కడ 6 టేబుల్లో పోతుంది. 6 4s are 24, అలాగే 6 3s are 18. సో ఇక్కడ √6/2 ప్లస్ 4/3. ఇప్పుడు మనం ఏదైతే మనకి ఈక్వేషన్ ఉందో √6/2 ప్లస్ మనకి 4/3 వచ్చింది. సో ఇక్కడ 2 3s are 6 LCM అయింది. సో 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్, అంటే 3 ఇంటూ √6 ప్లస్ 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్? 2 టైమ్స్. 2 4s are 8. సో ఇదండి ఈక్వేషన్. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము.